కడప జిల్లా బద్వేల్లోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన మోటివేషనల్ స్పీకర్ కృష్ణజ్యోతి ఆధునిక బోధన పద్ధతులు, నైతిక విలువలు, విద్యార్థుల సృజనాత్మక పెంపుపై మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా బోధన అందించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పాఠాలు బోధించాలని సూచించారు. ఈ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పాల్గొన్న టీచర్లు తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ రత్నం, డైరెక్టర్ శ్రీనాథ్, ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కృష్ణజ్యోతిని ఘనంగా సన్మానించారు. So, if you want to improve this kind of intelligences, you have to give group activities. Then group activities will make them very good in the interpersonal skills. Intrapersonal intelligence, the last one. Emotions control చేసుకోగలరా? మీ ఎమోషన్స్ మీరు sometimes not every time. Okay, అంటే ఇందులో ఇంట్రాపర్సనల్ స్కిల్స్ పెరగడానికి బీయింగ్ ఇంట్రోస్పెక్టివ్ అంటే నాలో ఉన్న తప్పులని నేను గుర్తించాలి. అసలు నేను ఏం చేస్తున్నాను? రాత్రి ఒక జర్నల్లో ఐఎమ్ గోయింగ్ టు రైట్ వాట్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద డే. That is what is Moha. So, Kama, Kunika, Moha. Moha. And what is Moha? For example, you have like a big necklace you bought it today. And tomorrow she wants to buy that. That is Moha. Okay. So, the Moha is like having a life. So, why are we discussing all this in the classroom is who can control their own emotions is having that intrapersonal intelligence. Most of our philosophers, gurus have that ability, which will come with the meditation. It is not so easy, that's why I am telling you. Control on anger is not so easy. Control on desire is not so easy. మనం సీరియస్ చూడగానే కొనేసుకోవాలి. Not easy. So, for entertainment, a game చూడాలి, అది ఆడేసుకోవాలి. That is what it is. He can't control because he is very small. Phone అనేది అంత చక్కగా ఎడిట్ చేసి పెట్టుకోవాలి. So that is how you have to understand and you have to do. ఇందులో మన క్లాస్లో మన పిల్లలు they can control themselves. You have to observe. ఇలాంటి పిల్లలు మనలో కనిపిస్తారు. ఒక పెద్దరికం కనిపిస్తుంది వాళ్ళలో. 8th, 9th, 10th క్లాస్కి వచ్చేసరికి they can have the control of themselves. అలాంటి పిల్లలకి మనం ఇలాంటి చిన్న పనులు ఆలోచించవచ్చు. When you are not there in the class, they are able to take care of the class. That kind of children. Okay, చిన్నప్పటి నుంచి సింపుల్ మెడిటేషన్స్, సింపుల్ రైటింగ్ జర్నల్స్. జర్నల్ అంటే ఏంటి? వాట్ ఈస్ జర్నల్? రైటింగ్ ఎనీ టాపిక్. ఇప్పుడు మీరు టాపిక్ చూస్ చేసుకున్నారు చూడండి, దాంట్లో if you write a journal, so you are different kinds of resources and research you are doing,